కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సెంబునపల్లిలో దారుణం జరిగింది. పత్తి చేనులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా హంతకులు దానిని ముక్కలు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సెంబునపల్లిలో దారుణం జరిగింది. పత్తి చేనులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా హంతకులు దానిని ముక్కలు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, ఇప్పటి వరకు పోలీసులకు ఇంకా డెడ్ బాడీ ఎవరిది అన్నది క్లారిటీ రాలేదు. డాగ్ స్క్వాడ్స్ అలాగే క్లూస్ టీమ్ కూడా మృతదేహాన్ని పడేసిన ప్లేస్ కు చేరుకొని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఎందుకంటే రాత్రిపూట పడేసి వెళ్లిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం పూట అక్కడ అటుగా వెళ్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే టెక్నికల్ డేటా ఆధారంగా పోలీసులు త్వరలోనే చంపివేశారా మృతదేహాన్ని చంపిన తర్వాత అలా గోనె సంచిలో కుక్కి కొన్ని భాగాలు కట్ చేసి అక్కడ పడేశారా, లేకపోతే ఏం జరిగిందనేది పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా పాత కక్ష నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మృతదేహంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా హత్య అని పోలీసులు నిర్ధారించారు. నవీన్.